సమయంలో అందరూ లేచించినట్లయితే వాక్య భాగంలోకి వెళ్ళే ముందు స్తుతి ఆరాధన చేసుకుందాము కొద్ది నిమిషాలు.
ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. దేవుడు మన జీవితాలని దర్శించడానికి మరి తన దాసురాలు నిలబెట్టుకొని దేవుడు మనందరితో మాట్లాడే విధముగా దేవుడు ఏమైతే మాట్లాడబోతూ ఉన్నాడో ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా ఉండి దేవుని సన్నిధిలో కనపడతాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, ప్రత్యేకించిన ఈ రాత్రికాల సమయంలో మీ బిడ్డలు నిలబెట్టుకొని మీ నామమును స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభు మీరు అనుగ్రహించిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఆరాధన కార్యక్రమంలో ఎంతమంది బిడ్డలు అయితే పాల్గొన్నారో దేవాయతుకు తండ్రి, విరిగి నలిగిన హృదయాలతో ప్రభా మీ నామమును స్తుతించేటట్టుగా, ఆరాధించేటట్టుగా ప్రభా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ దయా సంకల్పము చొప్పున మా ముందున్న కార్యక్రమం అంతా నడిపించండి ప్రభా. అయా, ప్రత్యేకించిన మీ దాసురాలు ప్రభా అయా నిలబడుతూ ప్రభా మాట్లాడుతూ ఉండగా మీ అభిషేకమును ఒక మార్గం మీద ఉంచండి. మాకు కావలసిన జీవాహారమును విరిచి వడ్డించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కావలసినటువంటి శక్తిని, బలమును, ఆరోగ్యాన్ని, ఆయుస్సును దయచేయండి. అయా, ఎదుగుతున్న మీ అభిషేకము ద్వారా ఎదుగుతున్న వారి కంఠ స్వరమును తెరచి అందరూ హృదయాలను దర్శించమని యేసయ్య నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.